హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SSKBM స్టడీ అండ్ లెర్న్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇంకా SSKBM స్టడీ అండ్ లెర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మా అప్డేటెడ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ? Break and continue statements will be used in iterative statements. Iterative statements nothing but loops. మనం లూప్స్లో బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. లూప్స్ ఆర్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఎవ్రీ లూప్ కంటైనింగ్ 3 కాన్సెప్ట్స్. వేరియబుల్ ఇనిషియలైజేషన్. మనం ప్రోగ్రాంలో వేరియబుల్ని యూజ్ చేయాలంటే మనం వాటిని ఇనిషియలైజ్ చేయాలి. కండిషన్. లూప్ విల్ రిపీట్ అంటిల్ కండిషన్ ఈజ్ ట్రూ. మనకు కండిషన్ ట్రూ అయ్యే వరకు లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్డేషన్ ఆఫ్ వేరియబుల్ ఆర్ లూప్ వేరియబుల్. మనం వేరియబుల్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. బ్రేక్. కంట్రోలర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద లూప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్. కండిషన్తో సంబంధం లేకుండా కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ. కంట్రోలర్ స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ ప్రొసీడ్ విత్ నెక్స్ట్ ఇటరేషన్. కంట్రోల్ అనేది కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇటరేషన్ని జరుగుతుంది. అంటే అలా కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఇటరేషన్. ఎవ్రీ టైమ్ లూప్ ఎగ్జిక్యూట్ ఈజ్ కాల్డ్ ఇటరేషన్. మనకు ప్రతిసారి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అలా ఎగ్జిక్యూట్ అవ్వటాన్ని ఇటరేషన్ అంటారు. దెర్ ఈజ్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ. బ్రేక్ మీన్స్ ఇర్రెస్పెక్టివ్ కండిషన్ సంబంధం లేకుండా బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ మీన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. What is the difference between variable and array? Variable, we give some name to particular memory location is called variable. మనం మెమరీ లొకేషన్కి పర్టికులర్ నేమ్ ఇస్తాం, దాన్ని వేరియబుల్ అంటాం. వేరియబుల్ హోల్డ్ వన్ వాల్యూ ఎట్ ఏ టైం. ఒకసారి ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్. ఇంటీజర్ a = 5. ఏ అనేది వేరియబుల్, 5 వాల్యూని మనం ఏలో స్టోర్ చేస్తాం. ఒకసారి ఒక వాల్యూని స్టోర్ చేస్తాం. ఎరే, ఇట్ హోల్డ్స్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్. మనం ఎరేలో సో మెనీ ఎలిమెంట్స్ని వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు, కానీ అవన్నీ ఒకే డేటా టైప్కి చెంది ఉంటాయి. A10. ఏ కెన్ హోల్డ్ 10 ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. ఏ అనే ఎరే 10 ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్? డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ మీన్స్ బిఫోర్ యూసింగ్ ద వేరియబుల్స్ ఇన్ ద ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఫస్ట్. మనం ప్రోగ్రాంలో వేరియబుల్స్ని యూజ్ చేసే ముందు వాటిని డిక్లేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏ అనే వేరియబుల్ని ఇంటీజర్ డేటా టైప్ అలాగా మనం డిక్లేర్ చేస్తాం. వాట్ ఈస్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్? ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అసైనింగ్ వాల్యూ టు వేరియబుల్ ఈజ్ కాల్డ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. మనం వాల్యూ అనేది వేరియబుల్కి అసైన్ చేయటాన్ని ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ a = 2. Define static variable. Static variable is an access specifier. The value doesn't change during the implementation of the program. మనకు వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, స్టాటిక్గా ఉంటుంది. మనం వేరియబుల్ని స్టాటిక్ అని మెన్షన్ చేయాలి కంపల్సరీగా. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్? Compiler and interpreter both take high-level language as an input and produces machine-level language as output. మనకి ఇంటర్ప్రిటర్ కంపైలర్ రెండు ఇన్పుట్గా హై లెవెల్ లాంగ్వేజ్ని తీసుకుంటాయి, అవుట్పుట్గా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని ఇస్తాయి. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజ్. కంపైలర్. కంప్లీట్ ప్రోగ్రామ్ విల్ బి ప్రాసెస్డ్. ఎగ్జిక్యూషన్ విల్ బి డన్ ఓన్లీ విత్ ఎర్రర్ ఫ్రీ ప్రోగ్రామ్. మన కంపైలర్ ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ అంతా ఒకేసారి ప్రాసెస్ చేస్తుంది. మనకి ఎగ్జిక్యూషన్ కూడా ఎప్పుడు జరుగుతుందంటే ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఏమీ ఉండకూడదు. ఎర్రర్స్ ఏమీ లేనప్పుడు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇంటర్ప్రిటర్. లైన్ బై లైన్ ప్రోగ్రామ్ విల్ బి ప్రాసెస్డ్. ఎగ్జిక్యూషన్ ఆల్సో విల్ బి డన్ లైన్ బై లైన్. ప్రాసెస్ అనేది లైన్ బై లైన్ జరుగుతుంది, ఎగ్జిక్యూషన్ కూడా లైన్ బై లైన్ జరుగుతుంది. థ్యాంక్ యూ.